లోకాసు సువార్త 15:7. అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఒక్క పాపిని నువ్వు పరలోకం వైపు తిప్పితే, రక్షణలో నడిపిస్తే పరలోకములు ఎక్కువ సంతోషం. సెలబ్రేషన్స్ బిడది నీకు తెలుసా? అందుకని దేవుడు ఒక్క ఆత్మ కోసమైనా సరే యాకోబు బావి దగ్గరికి మిట్ట మధ్యాహ్నం 12 గంటల ఆ టైంలో ఎండలేలు అక్కడ వెయిట్ చేస్తున్నాడు ఆయన. ఆ అమ్మాయి సమరయ స్త్రీ కోసం, ఒక ఆత్మ కోసం. పౌలు అదేంటండి తొయతైర పట్టణస్థులైనటువంటి ఆ అమ్మాయికి, లూదియాకి వాక్యం చెప్పడానికి 100 కిలోమీటర్లు ఒక దర్శనంలో చూసి అక్కడికి సువార్త చెబితే ఆ ఒక్కటే రక్షణ పొందాను. ఈ అమ్మాయి ఒక్కదానికోసం దూరం రావాలా? అది గాడ్స్ ప్లాన్. అనుదినము నేను దేవుని కోసం ఎందుకంటే నాకున్న జీవితం హ్యాపీ బర్త్డే నా బర్త్డే. నీ ఆయుష్ ఒక సంవత్సరం గడిచిపోయిందంటే అదేనా దేని దగ్గర అవుతున్నావు? నువ్వు ఎందుకు పుట్టావు? ఎందుకు వచ్చావు? రైట్. ఆయన ప్లాన్ ఏంటి? దాన్ని ఏదైనా నెరవేరుస్తున్నావా? ఆయనకి ఏదైనా సంతోషం ఉందా? ఎవరినన్నా కొన్ని ఆత్మల పరలోక రాజ్యం తీసుకెళ్ళే అంత అదేదైనా సాధించావా? అక్కడికి వెళ్తే బళ నమ్మకమైన రాశాడా? నీకు జన్మనిచ్చా, నీకు ఉద్యోగం ఇచ్చా, నీకు విద్యనిచ్చా, భార్యించా, పిల్లల్నిచ్చా, ఇల్లు ఇచ్చా, వాకులు ఇచ్చా, ఉద్యోగం ఇచ్చా, కారు ఇచ్చా. ఈయన ఆత్మను సంపాదించావరా బిడ్డ? ఏమి లేదయ్యా. పోరా. లేనివో అనే ఇద్దరిని కలిగినది కూడా తీసివేయబడి వీడిని తోచేసి చీకట్లో తోసామండి. మత్తయి సువార్త 25:30. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండున. నేను ఏ పనికి మాలిన దాసుడు? రక్షణ పొందాడు కానీ ఒక్క ఆత్మను కూడా సంపాదించలేదంట. ఒక్క ఆత్మను కూడా ఒక వ్యక్తి కూడా సాక్ష్యం ఇవ్వలేదట. అసలు పరలోకంలోనే వద్దు, నరకానికి పోన్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి నాకు అన్న రక్షణ పొందేసా, బాప్తిజం తీసేసుకున్నా. కొంత పెళ్ళి బాప్తిజం తీసుకుని ఓ ఫీల్ అయిపోతాడు. నీకు మారు మనసే లేదు. మారు మనసు ఉన్నవాడు ఎలా మాడితే అలా మాట్లాడు, ఎలా మాడితే అలా ప్రవర్తించడు. మారు మనసు కలిగినవాడు ఎదుటోడు మీద నిందలెత్తు కూర్చోడు, ఆత్మఫలం ఫలిస్తాడు. కొందరు ఆత్మఫలం గురించి మాట్లాడతాడు, అసలు వాళ్ళు ఒక లక్షణం కూడా ఉండదు. అదవుతుందా? తోటి వ్యక్తిని కూడా నువ్వు మార్పు చెంది నీ జీవితం వాళ్ళని ఆకర్షించాలా, నీలో ప్రభు కనిపించాలా, నీ ప్రవర్తనలో, నీ కుటుంబంలో, నీ మాటలలో ప్రభు కనిపించాలి. నేను బాగా ప్రేయర్ చేస్తాను, బైబిల్ బాగా చదివేశానండి, వాక్యాలను బాగా తెలుసండి. నీ బతుకులో అది లేకపోకుండా ఎవరు ప్రార్థన చేస్తాయి? నువ్వు ప్రార్థన స్వస్థపడ్డారండి, నా నామంలో దయ్యాలు వణుకుతున్నాయి అన్నాడు. ఆయన నామాన్ని బట్టి నువ్వేంటి చేసేది? నేనేంటి చేసేది? ఐఎమ్ నథింగ్. నేను ఐజాక్ అనేవాడు ఎవరికి ప్రేయర్ చేసినా ఒక వ్యక్తి స్వస్థపడ్డాడంటే ఐజాక్ స్వస్థపరచలేడు, యేసు స్వస్థపరుస్తాడు. ఇప్పుడు ఈ ఎగ్జామ్లో పాస్ అయ్యానంటే ఈ పెన్ను మహిమండి. అంటే పెన్ను గొప్పదా, రాసేవాడు ఆలోచన గొప్పదా? అది పెన్ను కూడా రాయాలి, ఇంక కూడా కావాలి, కానీ బట్ రాసేవాడు సబ్జెక్ట్ లేదనుకో, పెన్నుండి ఏం చేయగలడు? అలంకరణ తప్ప ఎందుకు ఉపయోగపడదు కదా. కనుక స్వస్థపరిచేవాడు దేవుడు. క్యారెక్టర్ని పాడు చేసుకుని ఈ నోటికి ఏ మాట మాట్లాడేసి మన జీవితం ద్వారా, మన బ్రతుకు ద్వారా దేవుడు మహిమ చెందాలి, మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నెంబర్ 3, ఆత్మను సంపాదించాలి. ఆయన ఆనందిస్తాడు, ఆయన సంతోషిస్తాడు, నిన్ను గణపరుస్తాడు. ఆయన ఆత్మలు సంపాదించే వాళ్ళని దేవుడు ముట్టుకోనివాడు, వాళ్ళ జోలికి వస్తే ఆయన ఊరుకోడు. నమ్మితే ఆమేనని చెప్పు. ఆత్మల ఎందుకంటే తెలుసా, ఇప్పుడు యేసుప్రభువు ఈ భూమి మీద ఉండగా 33.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు సేవ చేశారు, ఆయన సువార్త చేశారు. ఈ 3.5 సంవత్సరాలు ఎవరితో కలిసి తిన్నారు, ఎవరితో ఎక్కువ గడిపారు, ఎవరిని ఎక్కువ ఆయన వెంట తీసుకెళ్లారు? శిష్యులు. జస్ట్ వెళ్ళి విశ్వాసులతో ఆయన జస్ట్ ప్రీచ్ చేసి వచ్చేసేవాడు ఆయన, అంతే. ఏడుతో ఎక్కువ గడిపాడు. ఎందుకు తెలుసా? నేను వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది, నేను వెళ్ళిపోతే నా ప్లేస్ని వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు, వీళ్ళు ఆత్మను సంపాదిస్తారు. కనుక వీళ్ళని ప్రిపేర్ చేసి ఎవరి ముందు ఎక్కువ అద్భుతాలు చేశారు? శిష్యులు. ఎందుకని? కానాను పెళ్లి విందులో అద్భుతం జరగగానే, నీటిని ద్రాక్షరసంగా మార్చగానే శిష్యులు ఆయన యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి రాయబడి. అంటే శిష్యులు విశ్వాసం బలపడటం కోసం అదన్నా ఆయన కానాను విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. శిష్యులను బలపరచడం కోసం యోహాను సువార్త చివరి అధ్యాయంలోకి వెళ్ళిపోదాం.
20వ అధ్యాయం 30వ వచనం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అనేక సూచక్రియలు శిష్యులు ఎదుట. ఎందుకని? ఆయన శరీరముతో ఉండగా చనిపోయి పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత అనేకమైన సూచక్రియలు చేసి తన శిష్యులను బలపరుచుకున్నాడట. వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచాడట. ఆయన శిష్యులు పలుమార్లు తప్పిపోయారు, పడిపోయారు. అరే పడిపోయిన వీక్ క్యాండిడేట్లు గారు పొండ్రా అనలే, వీళ్ళు ఆత్మలు సంపాదిస్తారని చెప్పేసి అని వాళ్ళని క్షమించి పడిపోయిన తిరిగి చేర్చుకుని పారిపోయిన తిరిగి వెళ్ళి తెచ్చుకున్నాడు. ఆయన గట్టిగా చేతులు ఉన్నవాళ్ళు చప్పట్లు కూడా వినిమయంపరచుడు. వాళ్ళ దౌర్బల్యాలు కూడా భరించాడు. ఎందుకని? వీళ్ళ ఆత్మలు సంపాదించేవాళ్ళు. ఆయన ఎవడో నాకు తెలియదు, 3 సార్లు బొంకేశాడు. మనవాడు ముందు ప్రామిస్ చేశాడు, అయ్యా నిన్ను విడిచిపెట్టేది లేదు, నీకోసం ప్రాణం పెట్టేస్తా అన్నవాడు. ఆయన ఎవడో నాకు తెలియదు అన్నాడు. సేవ చేయరు, ఆయన ఆత్మలు సంపాదించారు కాబట్టి సేవలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. సువార్త సేవ విడిచిపెట్టేసి దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎత్తుక్కుంటూ వెళ్ళి పేతురు మనీ లాక్కొచ్చి సేవ అప్పగించాడు. రైలులో ఊగిపోయేవాడిని బలవంతుడు. ఎందుకు తెలుసా? ఆత్మను సంపాదించడం బలంగా. పెంతుకోస్తున్నాను ఆ పరిశుద్ధాత్మ శక్తి ఎందుకు కుమ్మరించాడు? అభిషేకం ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆత్మలు సంపాదిస్తారు. ఈరోజు అభిషేకం నీకు ఎందుకు ఇస్తాడు తెలుసా? ఆత్మల సంపాదన కోసమే. నీ ద్వారా కొన్ని అద్భుతాలు చేస్తాడు. అనాయింటింగ్ ద్వారా కొన్ని వరాలు దేవుడు ఇస్తాడు. అంటేనా నీ చుట్టుపక్కల ఎంతోమంది సమస్యల్లో ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కుటుంబాలు నెమ్మది లేకుండా ఉన్నారు, అశాంతితో ఉన్నారు. కొందరు ప్రభువుని ఎరిగి పాపంలో పడిపోయి ఉన్నారు. యాకోబు భక్తుడు అంటాడు, 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. అంటే ఒక వ్యక్తిని పాపంలో పడిపోతే ఆ వ్యక్తిని పాపంలోంచి ప్రభు వైపు తిప్పితే నువ్వు ఆత్మను మరణం నుంచి బతికిస్తున్నావు. నీకు ఇవ్వాల్సిన ప్రతిఫలం ఆయన ఇస్తాడు. నీ కళ్ళ చుట్టూ ఎంతమంది క్రైస్తవులు అని చెప్పుకుని బలహీనలు ఉన్నారు. అవునా చెప్పాలి, అవునా కాదా? వాళ్ళెవరికన్నా నోరిప్పి 2 మాటలు చెప్తావా? కనీసం మన అద్భుత సాక్ష్యం ఏదైనా వాళ్ళకి పంపిస్తావా? 2 మాటలు షార్ట్ మెసేజ్ అని పంపిస్తావా? చెప్పాలి. ఎప్పుడన్నా కూర్చోబెట్టి బలపరిచావా? నీ ఆఫీస్లో ఉన్న బలహీనలు ఎప్పుడైనా చూసి బలపరిచావా? క్రైస్తవులు అని చెప్పుకుంటూ చేయకుండా పనులు చేసిన వాడు తాగి పడిపోవడం మంది ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడైనా సువార్త చేసావా? అలా కాదు బ్రదర్, నా సాక్ష్యం ఇది, నేను ఇలా కాపాడుకుంటున్నా, ఇలా పలానా ఫెలోషిప్లో మారుమనసు పొందా, పరలోక నేస్తానికి వెళ్ళానేమో, ఇట్లా ఆ దైవుడు వాక్యం విన్నా, అక్కడ అభిషేక ప్రార్థనలో నేను పార్టిసిపేట్, అక్కడి నుంచి నేను ప్రార్థన చేసి స్వస్థత జరుగుతుంది, నేను ప్రార్థన అద్భుతాలు జరుగుతాయి. దేవుని మహిమ నన్ను కనపరిచావా? రెండవది, దేవుని ప్రేమ తెలియక ఎంతమంది జీవనం నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు. ఐ లవ్ మై కంట్రీ అంట. ఒకళ్ళు ఎవరైనా యాక్సిడెంట్ అయితే అయ్యో పాపం ఆగి చూసి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేద్దాం, కొంతమంది నీళ్ళు పట్టిస్తారు, కొంతమంది అంబులెన్స్ కాల్ చేస్తారు, కొంతమంది బ్లడ్ కూడా ఇస్తారు. ఎందుకని? లవ్, ప్రేమ. దారంటే వెళ్తే ఎవరికైనా ప్రాబ్లం వస్తే చూసి కొంతమంది వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తారు. అదే ఎంతో కొంత అభిమానం, ప్రేమ ఉంది. అక్కడ కొందరు చూసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు బిజీ పనుల మీద, కొందరు వచ్చి ఆ పనులన్నీ చేస్తారు. చూసాను చేతులు ఎత్తండి, అవన్నీ చేస్తారు. ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా, ఎవరికైనా దెబ్బలు తగిలినా, యాక్సిడెంట్ దెబ్బలు తగిలినా, లేకపోతే ఏదైనా దేని మీద పడిపోయినా, అదే ఏదైనా ప్రమాదం జరిగినా, ఇట్లాంటిది జరిగినా, ఏదైనా ఇల్లు కాలిపోయినా అయ్యో పాపమని ఏదో ఒక హెల్ప్ చేస్తారు. ఎందుకని? జాలి, దయ. ఓకే, రైట్. ఆ సహాయపడటం నేను తప్పంటలే, ఆ సహాయం వల్ల కొంత మేలు జరుగుతుంది. కానీ ఒక పాపిని రక్షణలోకి నడిపి నువ్వు సువార్త ప్రకటిస్తే నరకంలోంచి ఆత్మ నిత్యం వైపు తిప్పుతో యుగాలు నరకం తప్పించుకొని నిత్య జీవములో దేవుని రాజ్యం ఉంటే వాళ్ళని బట్టి నీకు బహుమానిస్తాడు దేవుడు. మరి నీకు తెలిసిన వాళ్ళు అనేకులు, నీ కుటుంబీకులు, నీ రక్త సంబంధికులు, నీకు తెలిసిన బంధువులు నశించి నరకానికి వెళ్ళిపోతూ ఉంటే నోరు విప్పు, నువ్వు కూడా పేకాట ఆడతావు, వాళ్ళతో పాటు కొట్టుకుంటూ తిట్టుకుంటావు. దేవుని మహిమను ఎలా చూస్తారు చెప్పినా కాదు. నీ బంధువులు అమ్మో ఈ ఫంక్షన్లో ఏమైనా అనుకుంటారు, నేను ఏ ఫంక్షన్కి వెళ్ళాలి, నేను చేయాల్సిన పని నేను చేయాలి, ఇక్కడికి ఎందుకు వచ్చాను ప్రభు, నీది ఏదైనా పని ఉంటే అక్కడ నన్ను నడిపించు, లేదా నేను ఎందుకు వెళ్ళాలా, నాకేంటి అవసరం ప్రభు, మేము సిటీలోకి వెళ్తున్నాం, ఆహారంగా ఫుడ్ కోసం వెళ్తాను, నీకేం కావాలి చెప్పు, మెను ఏంటి, నీకు చికెన్ ఫ్రై పడరమంటావా, మటన్ ఫ్రై పడరమంటావా, ఫిష్ ఫ్రై పడమంటావా, బిర్యానీనా,
బకర్ రైస్ నీకేం కావాలి శిష్యులు అడుగుతున్నారు. ఆయన ఏం చెప్పాడు చూడండి, నా తండ్రి పనిని తుదముట్టించే నాకు ఆహారమై ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయన పని తుద ముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. ఫ్రెండ్స్, నాకు దాహము, నా ఫుడ్ ఏంటయ్యా అంటే ఈ భూమి మీద ఆత్మల సంపాదన అన్నాడు ఆయన. ఆయన దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు? ఆత్మల సంపాదనకి. మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? ఆత్మల సంపాదనకి. మంచి జాబ్ ఇస్తాడు ఆయన. ఎందుకని? నువ్వు ఆత్మలు సంపాదిస్తావు, నువ్వు అంటే ఆయనకి ఇష్టం కాబట్టి. మంచి బిజినెస్ ఇస్తాడు ఆయన. ఎందుకు తెలుసు? నువ్వు ఆత్మలు సంపాదిస్తున్నావు కాబట్టి. లేదా ఆత్మలు సంపాదించేవాడిని స్పాన్సర్ చేస్తున్నావు, సువార్తకి సహకరిస్తున్నావు కాబట్టి. ఇవ్వాల్సిందే. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తం నువ్వేదో గుప్పులిపుతావో, నువ్వేదైతే ఇళ్ళునైనాను, ఇండ్లనైనాను, ఏదైనా సరే నువ్వు విడిచిపెడితే 100 నేను ఇస్తా అన్నాడు ఆయన. ఆత్మ సంపాదిస్తే ఇవ్వడా? నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము. కొంత టైం స్పెండ్ చేసావు. అన్నా ఈరోజు నా పని పోయి, నా బిజినెస్ పోయిందన్నా. అన్నా 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 నా బిజినెస్లు ఇవన్నీ పక్కన పెట్టి నేను ఎక్కువ ఆత్మ సంపాదన అన్నవాడు. నిజంగా నన్ను కొంతమంది తిట్టేవాళ్ళు, నీకైనా పిచ్చా అనేవాళ్ళు. అవును పిచ్చి. ఏంటరీ పిచ్చి అన్నారు ఒకడు. అరే వెళ్తే వెళ్ళు, ఇగో మాంసం తిని మెళ్ళలో ఆంధ్రాలు అంటారు బొయ్యకులు అంటారు, తెలంగాణలో బొక్కలు అంటారు. తెలుసా ఈ తేడా? తెలుసా? ఇక్కడ బొక్కలు అంటే ఎముకలు అని అర్థం, అక్కడేమో బొయ్యకులు అంటారు. ఆ లాంగ్వేజ్ కూడా విన్నాను. నా చదువుపైకి ఎత్తాను. మెళ్ళలో వాటిని వేసుకుని తిరగవసరం లేదనేవాడు. నేను అన్నాను, నేను అంతే. నా కస్టమర్ వచ్చిన సువార్త చేసేవాడిని, నేను ఎవరన్నా కలిసిన సువార్త చేసేవాడిని, బంధువులు ఇంటికి వచ్చిన సువార్త చేసేవాడిని, దారిని వెళ్తూ ఉంటే ఎవరు నన్ను టచ్ చేస్తే సువార్త, దేవుని ప్రేమ గురించి 2 మాటలు చెప్పేవాడిని. ఇండైరెక్ట్గా స్టార్ట్ చేసి డైరెక్ట్గా వెళ్ళేవాడిని. అంటే కొంచెం అనస్థేషియా ఇంజెక్షన్ చేయాలి. అనస్థేషియా ఇవ్వకుండా గ్యాదర్ చేస్తారు. బర్రెకి ఇంజెక్షన్ చేస్తారు. తెలిసేవాడు ఎవరన్నా చూడలే? ఆ సూది ఉంటుంది, బలంగా ఉంటుంది. ఆ సూది పట్టుకెళ్ళి వెనకాల ఫట్నెట్ కొడతాడు డాక్టర్. అది ఎగిరి 4 గంతులేసిన తర్వాత ఆగుద్ది. ఆగిన తర్వాత నెమ్మ దూరంగా ఉండలేదు, సాక్షి తంతనమాట. దూరంగా ఉండి ఆ సిరంజి పెట్టి ఇంజెక్షన్ నొక్కుతాడు. అలా సువార్త ప్రకటించి దాంట్లో కూడా జ్ఞానం ఉంటుంది. పక్కన చెప్పి జ్ఞానం ఉండాలని చెప్పేసి. నీకు చేసిన మేలు, నీ అభివృద్ధి, నీ మార్పు వాళ్ళ ముందు పెట్టు. ఎంతమందికి అర్థమవుతుంది? నీ మార్పు, నీకు చేసిన మేలు, నీ అభివృద్ధి వాళ్ళ ముందు పెట్టు. నేను అంటున్నాను, ఒక విత్తనమే ఏదో ఒక రోజు మొలుతుంది. ఆ రోజు మొలిచినా మొలపోయినా ప్రతిఫలం ఆయన ఇస్తాడు. ఇవ్వక చెప్పాలి, ఇవ్వక మానడు. దేవా, ఆత్మల సంపాదన ఎంత దీవెనుందా ఈరోజు నాకు అర్థమైంది. అయ్యా కృప చూపించండి. ఆత్మలు సంపాదించేవాడు ఎక్కువ టైం గడిపావు, ఆత్మలు సంపాదించేవాడు ఎక్కువ మర్మాలు బయలుపరిచావు, ఆత్మలు సంపాదించేవాడు ఎక్కువ అనేక సూచిక్రియలు మహత్కార్యాలు చేసావు, ఆత్మలు అత్యధికమైన అధికారం ఇచ్చావు, హయ్యర్ అథారిటీ ఇచ్చావు, వాళ్ళు ప్రొటెక్ట్ చేసావు. పడిపోయినా వాళ్ళ కోసం వెళ్ళి లేపావు. అయ్యా పరలోకములో కూడా నా తండ్రి నాకు భోజన బల్ల ఇచ్చినప్పుడు, అధికారం ఇచ్చినప్పుడు, నా రాజ్యములో నాతో కూడా భోజనం చేస్తాను. ఇన్ని దీవెనలయ్యా. ఇక్కడి నుంచి నేను ఆత్మను సంపాదిస్తా. దేవా నన్ను బలపరచు. నా బ్రతుకు మూలముగా అనేకులు నిన్ను చూడాలా, నిన్ను మహింపరచాలా. సమస్యలు ఏమున్నా సరే అయ్యా, సిలువలో వేలాడుతుండే కూడా దొంగను రక్షించావు. ఇది మొదలుకొని నేను కూడా ఆ రీతిగా అడుగులు వేస్తా. సమస్యల వైపు చూడ, నీ వైపు చూస్తా. ఆత్మను సంపాదించిన వాడికి జనముల ఐశ్వర్యము నీ చుట్టూ, సముద్ర వ్యాపారము నీ చుట్టూ తిరుగునన్నావు. ప్రభా కృప ఉంది, నేను దశంభాగం ఇస్తా. నా చేతులు దీవించు. ఆత్మల సంపాదనకై అడుగులు ముందుకు వేస్తా. నా విలువైన టైం కూడా ఖర్చు పెడతా. కృప చూపించు, నన్ను అభిషేకించు. జయము నీవు, దీవు నీవు. యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.